తెలుగు సినిమా ప్రేక్షకులకు మోహన్ బాబు అంటే ముందుగా గుర్తొచ్చేది అతని డైలాగ్ డెలివరీ. కొన్నేళ్లుగా అది మిస్ అయిపోతున్నారు ఆడియన్స్. అసలు మోహన్ బాబు సినిమాలు చేయడం మానేశారు అనే కంటే ఆయన్ని వాడుకోవడం మానేశారు మన దర్శకులు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల మొదలు పెడుతున్నాడు మళ్ళీ. కలెక్షన్ కింగ్ లోని మాస్ ఎంటర్టైన్మెంట్ విలన్ పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ది ప్యారడైజ్ లో యూజ్ చేసుకుందామని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు శ్రీకాంత్. గత కొన్ని సంవత్సరాలుగా అతను తక్కువ సినిమాలే చేయడంతో అభిమానులు బాగా మిస్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నటుడిగా బిజీ అవుతున్నాడు మోహన్ బాబు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో కలెక్షన్ కింగ్ ఓల్డ్ సిటీ దాదా పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా కష్టపడి ఈ పాత్ర చేయడానికి మోహన్ బాబును ఒప్పించారు. దసరా తర్వాత నాని ఓదెల కాంబినేషన్ లో మరో మాస్ ఎంటర్టైనర్ ఇది. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఓదెల. ఈ సినిమాలో మోహన్ బాబు షికాంజా మాలిక్ అనే పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఈ పాత్ర అతని కెరీర్ లో ఓ మైలురాయి అవుతుందని నమ్ముతున్నారు అభిమానులు. ఇకపై విలన్ గా కూడా నటిస్తాడా అనేది ప్రశ్నలకు ఇది సమాధానంగా మారింది. ప్యారడైజ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మోహన్ బాబుకు ఈ రోల్ తో పునర్వైభవం వస్తుందని నమ్ముతున్నారు ఆయన అభిమానులు. షికాంజా మాలిక్ పాత్రలో గూస్ బంప్స్ క్రియేట్ చేసే లుక్ తో కనిపించాడు మోహన్ బాబు. అతని ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్, మాస్ గెటప్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ తో మోహన్ బాబు మళ్ళీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇది అతడి మాస్ కంబ్యాక్ కు బెస్ట్ ఇంట్రొడక్షన్ గా మారింది. అనిరుద్ సంగీతం, నాని యాక్షన్ సీన్లతో ఈ సినిమాపై అంచనాలు అలా పెరిగిపోయాయి. మోహన్ బాబు ఇలాంటి పాత్రలు నటిస్తే చాలు చాలా సినిమాలకు బెస్ట్ ఆప్షన్ అవుతాడు. తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ ఇప్పుడు రేర్ అయిపోయాయి. అందుకే అతడి ఎక్స్పీరియన్స్, పవర్ఫుల్ ప్రెజెన్స్ ఇండస్ట్రీకి అవసరమే. నాని, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో మోహన్ బాబు కాంబినేషన్ పడితే అంతే, ఇక స్క్రీన్ షేక్ అయిపోతుంది. ఇకపై అతను విలన్ గా ఎక్కువ రోల్స్ చేస్తే టాలీవుడ్ లో మరో ట్రెండ్ సెట్ అవుతుంది. ఒకప్పుడు మోహన్ బాబు విలనిజం ఎలా ఉండేదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.